మంచిర్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. విద్యుత్ దీపాల ఏర్పాట్లు మినహా ఏ ఒక్క పని ముందుకు కదలడం లేదు. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో జాతరలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్ల కోసం నియమించారు. విప్ అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్ పనులపై చాలాసార్లు సమీక్షించారు. ఇప్పటివరకు బ్రహ్మ పుష్కరిణి కోరేనికి రంగులు వేయలేదు. ఆలయం ముందు వెలుపల గోదావరిలో చలువ పందిళ్లు వేయాల్సి ఉంది. నుండి ధర్మపురిలో జరిగే బ్రహ్మోత్సవాల విషయంలో భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో పూర్తిగా భక్తులకు ఇబ్బందులు కలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపే పుట్ట బంగారంతో ప్రారంభమై రథోత్సవంతో ముగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి బట్టలు మార్చుకునే విషయం కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి తాత్కాలిక మరుగుదొడ్ల విషయంలో కావచ్చు, పూర్తిగా ఏర్పాట్లు చేసిన విషయంలో పూర్తిగా విఫలమైనరు. ముఖ్యంగా హిందువుల పండుగలు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో మాకు ఇప్పటివరకు అర్థం కావడం లేదు. హడాబూడిగా ఆర్భాటంగా ఏదో పత్రికా విలేకరులు పత్రికా ముఖంగా పెట్టి ఏదో మమ అనిపించుకుంటున్నారు తప్పితే హిందువులకు సంబంధించిన పండుగల విషయంలో ఏర్పాట్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే గోదావరి నది తీరంలో ఇంత ఎండాకాలంలో కనీసం వచ్చే భక్తులకు అక్కడ ఏర్పాట్లు ఏమవుతున్నాయో ఏదో షవర్లు అని పెట్టేసి తాత్కాలికంగా ఏదో షవర్లు పెట్టేసి దులుపుకున్నారు తప్పితే లోపల ఉండేటువంటి భక్తులు లోపల గోదావరి లోపలికి పోయింది. గోదావరి లోపలికి పోయిన తర్వాత పాత గోదావరి వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి పార్గా ఉన్నటువంటి గోదావరి దగ్గర ఏర్పాట్లు చేయాల్సింది పోయి ఏదో షవర్లు పెట్టుకొని కేవలం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్లకు ఆధారపడి చేస్తున్నారు తప్పితే భక్తులకు సంబంధించిన ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైందని చెప్పి మేము చెబుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటిది అని అంటే ఇప్పుడు హడావుడి హంగామా తప్పితే ఇక్కడ జరుగుతున్నది అయితే ఏం లేదు. ప్రతి 1 ఇయర్కి ఒకసారి వస్తాము, కానీ ఏం చేంజ్ లేదు. ఇక్కడ ఏం షటర్స్ కానీ ఏం లేవు. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా వాటర్ కూడా పెట్టలేదు, వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. ఇక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఏం లేవు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కాబట్టి చాలా రష్ ఉంటుంది కాబట్టి ఏదైనా షటర్స్ కానీ ఏమైనా గర్ల్స్కి పెట్టాలని చెప్తున్నాము. చాలా ఇబ్బంది ఉంది. అసలు డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఏం లేదు. అసలు మార్చుకున్నా కూడా సైడ్స్కి అందరు చూస్తారు. ఇక్కడ అందరు బాయ్స్ ఉంటారు కాబట్టి మార్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ.